హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక స్మాల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కరివేపాకుతో ఈ విధంగా నేను కషాయం తయారు చేసుకున్నానండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేనైతే. అదేవిధంగానే కరివేపాకు ఒక కప్ తీసుకున్నా, కొద్దిగా బెల్లం తీసుకున్నా. మనకి ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. నేనేమంటే ఈ గ్లాస్ క్వాంటిటీతో నేను తీసుకున్నాను. ఈ గ్లాస్ క్వాంటిటీతో నేను ఒక గిన్నెలో వేసి నీళ్ళు, ఈ కరివేపాకు అందులో వేసి 10 మినిట్స్ మరిగించాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ మనం వాటర్ తీసుకున్నామంటే ఒక 15 మినిట్స్ కానీ మనం మరిగించవచ్చండి, తప్పేం లేదు. మనకు మరిగించినప్పుడు వచ్చేటువంటి స్మెల్ ఎంత బాగుంటుందో, గమ్మని స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈ విధంగా మనము కరివేపాకు తినడం వల్ల జ్ఞాపకశక్తి అనేది మెరుగుపడుతుంది, మనకు హెయిర్ గ్రోత్ అవుతుంది. ఈ కరివేపాకుతో మనం డైలీ గ్రీన్ టీ తాగుతాం కదా, అలా కాకుండా ఈ విధంగా కరివేపాకును వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఇలా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ విధంగా మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ విధంగా ఉపయోగించండి. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్.